కూటమి ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వమని జూన్లో వచ్చే తొలకరి నాటికి అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ప్రభుత్వ పెట్టుబడి సహాయంగా 20,000 రూపాయలను అందించడం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండలం పోతునూరు కొవ్వలి గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డితో కలిసి చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్సిడీ ద్వారా రైతులకు మంజూరైన పవర్ టెల్లర్లను జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డితో కలిసి రైతులకు అందించారు. అనంతరం పోతునూరు కొవ్వలి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డితో కలిసి ప్రారంభించారు. నూటికి 100 పాళ్ళు సక్సెస్ చేస్తారనేటువంటి నమ్మకం మాకుంది, అధికారుల్లో ఉంది, రైతాంగంలో కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన రాంబాబు గారు కూడా డీసీ చైర్మన్ గారు కలెక్టర్ గారి దృష్టికి, ఇటు మంత్రి గారి దృష్టికి, మధ్యలో నా దృష్టికి పెట్టి ఎప్పటికప్పుడు 1 ఎకరా కూడా నీళ్ళ రోడ్డు లేకుండా తీర్చినందుకు ఆయనకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇంకా ఏవైతే చేపల చెరువులు ఉన్నాయో ఇప్పుడు చేపల చెరువులకు నీళ్ళు వెళ్తున్నాయి. ఇది ఈ నెల 25 వరకు కూడా కాలం కట్టుకోకుండా ఉండి ఈ యొక్క చేపల చెరువులు కూడా ఆదుకోవాలని చెప్పి మన నిన్నటి నుంచే కలెక్టర్ గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి, నా దృష్టికి తీసుకొస్తా ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా కూడా 25 వరకు కూడా కాలం నడిచే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా రైతాంగాన్ని చెప్తున్నా. నేను ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ఏర్పడిన తర్వాత అన్ని నీటి సంఘాలకి ఎలక్షన్లు పెట్టాం. తేమ శాతం ఎంత ఉండాలమ్మా? ధాన్యం ఇచ్చే ముందు 17. ఇది అందరికీ తెలిసింది కదా. ఈ నెంబర్ ఎప్పుడు మర్చిపోద్దండి. ఎందుకంటే మీరు ఎండబెట్టి 17% ఇచ్చారంటే ఇంకా మన ప్రొక్యూర్మెంట్ అంతా సాఫీగా సాగిపోతుంది, ఎక్కడ ఇబ్బందులు రావు. కొంచెం పచ్చి ధాన్యం అట్లా ఇట్లా అయితేనే మనకి గొడవలన్నీ స్టార్ట్ అవుతాయి. 17 అనే నెంబర్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రబీ టైంలో మనకి లోకల్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వెంటనే 17 అవ్వగానే పంపించేసేయండి. అదొకటి. నెక్స్ట్ గన్నీ క్వాలిటీ, మన గోన సంచుల ఎట్లా ఉన్నాయి, మంచిగా ఉన్నాయా లేదా అనేది అది మీ హక్కు. 100% మంచిగా ఉన్న గన్నీనే మీకు ఇవ్వాలి, అది మా పని. మేము ఉన్నదే దానికోసం. బాగలేదంటే అక్కడ పడేయండి, చెప్పండి ఇది వద్దు, మంచివి ఇవ్వండి, తీసుకొని రండి అని చెప్పి. సిమిలర్లీ ఇక్కడ ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, మన అగ్రికల్చర్ స్టాఫ్ కానివ్వండి, సొసైటీ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళకి మంచిగానే ఇవ్వడం మన పని. దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాన్ని చెక్ చేసి అక్కడ పెట్టండి, మంచిగా ఉంటేనే రైతులకు ఇవ్వాలి.